రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు తరచుగా చర్చకు వస్తున్న అంశం డిఏ కన్వర్షన్ ఫార్ములా. కేంద్రం ప్రకటించే కరువు భత్యం రాష్ట్ర ఉద్యోగులకు ఎలా మార్పుతో వర్తిస్తుంది? కొత్త పీఆర్సీ నేపథ్యంలో ఇది ఉద్యోగుల ఆదాయంపై ఎలాంటి ప్రభావం చూపనుందన్న అంశంపై ఇప్పుడు స్పష్టత వస్తుంది. కేంద్ర ప్రభుత్వం ప్రకటించే డిఏ శాతం రాష్ట్ర ఉద్యోగులకు యథాతథంగా వర్తించదు. రాష్ట్ర ఆర్థిక శాఖ నిర్ణయించే ప్రత్యేక కన్వర్షన్ రేటు ఆధారంగా దాని రాష్ట్ర వేతన వ్యవస్థకు అనుగుణంగా మార్చి అమలు చేస్తారు. అందుకే కేంద్రం 1% డిఏ పెంచితే రాష్ట్ర ఉద్యోగికి అదే స్థాయిలో ప్రయోజనం రావడం తప్పనిసరి కాదు. ప్రస్తుతం అమల్లో ఉన్న పాత లెక్కల ప్రకారం డిఏ కన్వర్షన్ రేటు సుమారు 0.910గా ఉంది. అంటే కేంద్రం 10% డిఏ పెంచితే రాష్ట్ర ఉద్యోగికి దాదాపు 9.10% వర్తిస్తుంది. అయితే రాబోయే కొత్త పీఆర్సీలో ఈ రేటు 0.683కు పడిపోయే అవకాశం ఉందని అంచనాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో చాలా మందిలో ఆందోళన మొదలైంది. కానీ అసలు లెక్కలు చూస్తే చిత్రం భిన్నంగా కనిపిస్తుంది. కొత్త పీఆర్సీలో ప్రభుత్వం 30% ఫిట్మెంట్ ఇస్తే ఉద్యోగుల బేసిక్ పే భారీగా పెరిగే అవకాశం ఉంది. ఉదాహరణకు ప్రస్తుతం 40,000 బేసిక్ పే ఉన్న ఉద్యోగి వేతనం డిఏ విలీనం మరియు ఫిట్మెంట్ కలిపి 65,000కు పైగా చేరే అవకాశం ఉంది. దీంతో డిఏ శాతం తగ్గినా పెరిగిన బేసిక్ పై లెక్కించే నగదు మాత్రం ఎక్కువగానే వస్తుంది. అంటే పాత విధానంలో 1% డిఏ పెరుగుదల వల్ల వచ్చిన మొత్తం కంటే కొత్త విధానంలో తక్కువ శాతం ఉన్న నగదు లాభం అధికంగా ఉండొచ్చు. దీనివల్ల ఉద్యోగులకు చేతికి వచ్చే మొత్తం పెరగడమే కాకుండా హెచ్ఆర్ఏ, పెన్షన్, గ్రాట్యుటీ, కమ్యూటేషన్ వంటి ఇతర ప్రయోజనాలు పెరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా పదవీ విరమణకు చేరువలో ఉన్న ఉద్యోగులకు ఇది మరింత ప్రయోజనకరంగా మారొచ్చు. కొత్త బేసిక్ పే ఆధారంగా వారి రిటైర్మెంట్ బెనిఫిట్స్ గణనీయంగా పెరగడంతో పాటు బ్యాంకుల నుంచి రుణాల అర్హత కూడా మెరుగుపడే అవకాశం ఉంది. అయితే ఈ మొత్తం లాభం ఒక కీలక అంశంపై ఆధారపడి ఉంది. అదే ఫిట్మెంట్ శాతం. ప్రభుత్వం కనీసం 30% లేదా అంతకంటే మెరుగైన ఫిట్మెంట్ ప్రకటిస్తే డిఏ కన్వర్షన్ రేటు తగ్గినా ఉద్యోగులకు ఆర్థికంగా లాభమే ఉంటుందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఇప్పుడు ఉద్యోగ వర్గాల దృష్టి అంతా ప్రభుత్వ నిర్ణయంపైనే నిలిచింది.